తారకాసురుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నుడిని చేసుకోవడానికి చాలా కఠోర తపస్సు చేసిన ఒక రాక్షసుడు. అతను బ్రహ్మను 2 విషయాలు కోరాడు. మొదటిది, ప్రపంచంలో తనకంటే శక్తిమంతుడైన వారు ఎవరూ ఉండకూడదు, మరియు రెండవది, శివుని నుండి పుట్టబోయే తన కుమారుడు ఆయుధంతో తనతో పోరాడితేనే తాను చంపబడాలి. బ్రహ్మ అంగీకరించి అతని కోరికను మంజూరు చేశాడు. ఆ తర్వాత తారకాసురుడు దేవతలందరితో పోరాడి వారిని ఓడించి, వారిని తన బానిసలుగా చేసుకుని వారిని తీవ్రంగా భయపెట్టాడు. దేవతల ఆయుధాలు అతనిపై పనిచేయడం మానేశాయి. చివరికి విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా తారకాసురుడి మెడలోని పూలమాలగా మారిపోయింది. అలసిపోయి, దుఃఖంతో ఉన్న దేవతలు సహాయం కోసం బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. శివపార్వతుల నుండి పుట్టబోయే శివుని కుమారుడు మాత్రమే తారకాసురుడిని ఓడించగలడని బ్రహ్మ వారికి చెప్పాడు. సతీదేవి మరణానంతరం శివుడు హిమాలయాలలో తపస్సు చేస్తుండగా పార్వతి తన కుమార్తెలతో కలిసి ఆయనను సంరక్షిస్తోంది. శివునికి వివాహం జరిపించి, తద్వారా అతనికి పుట్టబోయే కుమారుడు అందరినీ రక్షించేలా సహాయం చేయమని బ్రహ్మదేవతలను కోరాడు. ఆ తర్వాత బ్రహ్మ తారకాసురుడిని స్వర్గాన్ని విడిచిపెట్టి సోనితాపురి అనే భూమిని స్వాధీనం చేసుకోమని చెప్పగా అతను అలాగే చేశాడు. గొప్ప యజ్ఞం చేసి ప్రాణత్యాగం చేసిన సతీదేవి మేన హిమవంతుల కుమార్తెగా పార్వతీదేవిగా పునర్జన్మించింది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని దేవతలు నిర్ణయించారు. వారి వివాహం తరువాత శివుడు పార్వతీదేవి కుటుంబానికి వీడ్కోలు చెప్పి తన భార్య సతీదేవి మరియు రుద్రగణులు అనే తన అనుచరులతో కలిసి కైలాస పర్వతానికి వెళ్లాడు. కామేశ్వరుడు కైలాసంలో రంగురంగుల తీగలు, సువాసన వెదజల్లే పువ్వులతో నిండిన ఒక అందమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొన్నాడు. సౌకర్యమా, వినోదం కోసం ఒక పరమత్యేకమైన పడకతో సహా ఆమెకు అవసరమైనవన్నీ అతను ఏర్పాటు చేశాడు. వారు అక్కడ కలిసి ఆడుకంతటూ ఒకరి సంగతిని మరొకరు ఆస్వాదిస్తూ తమ సమయాన్ని గడిపారు. వారు కాలజ్ఞానాన్ని కూడా మరిచిపోయి ఎన్నో సంవత్సరాలు సంతోషంగా ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకున్నారు. నారాయణుడు శ్రద్ధగా విని వారితో ఇలా చెప్పాడు: చింతించకండి, అంతా సర్దుకుంటుంది. శివపార్వతులు ఇప్పుడు కలిసే ఉన్నారు, కాని మనం వారిని వారి మానాన వదిలేయాలి. మనం జోక్యం చేసుకుంటే వారు తమ మరుజన్మలో తమ భార్యలకు దూరమవ్వవచ్చు. ఎంతో కాలం క్రితం రంభతో నడుస్తున్నప్పుడు ఇంద్రుడు తన భార్యను కోల్పోయాడు. ఎవరో మోసం చేయడానికి ప్రయత్నించడం వల్ల దుర్వాస మహర్షి తన భార్య నందికి దూరమయ్యాడు. అదే కారణంతో గౌతమ మహర్షి కూడా తన భార్యకు దూరమయ్యాడు. మోహిని, చంద్రుడు కూడా కలిసే ప్రయాణించారు. ఆది దంపతులైన శివపార్వతులు మరో 20 సంవత్సరాల పాటు విడిగానే ఉంటారు. ఓపిక పట్టండి. ఆ తర్వాత భూమిపై శివుని తేజస్సు ప్రకాశించడం మీరు చూస్తారు. ఆ తేజస్సు నుండే శివుని కుమారుడైన స్కందుడు జన్మిస్తాడు. భూమి, ఆది కూర్మం మరియు ఆది శేషుడు శివుడి యొక్క శక్తివంతమైన శక్తిని తట్టుకోలేక బాగా కంపించాయి. లోకాలన్నీ వణకడం మొదలుపెట్టాయి. దేవతలు నారాయణుడితో కలిసి కైలాసానికి వచ్చారు, కాని వాళ్లకి గుడిలో శివపార్వతులు కనిపించలేదు. శివుడి అనుచరుల ద్వారా శివుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తమని కాపాడమని శివుడిని పొగుడుతూ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. శివుడి శక్తి కల్లోలం సృష్టిస్తోంది. దేవతల అరుపులు విని శివుడు ద్వారం దగ్గరికి వచ్చి తాను వెంటనే పార్వతీ దగ్గరికి వెళ్తానని చెప్పాడు. బ్రహ్మ, విష్ణువు ఇంకా శివుడి ఇతర రూపాలు తారకాసురుడు, మిగతా రాక్షసులతో యుద్ధం చేయడానికి సహాయం చేయమని ఆయన్ని అడిగారు. శివుడు: ఓ నారాయణ, నేను ప్రయత్నిస్తున్నాను. నా తపస్సు దాదాపు పూర్తయినప్పుడు నువ్వు నాకు కష్టంగా మార్చావు. నా నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతిని ఎవరు చూడగలరు అని అన్నాడు. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని ప్రార్థించారు. అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో శివుడి ప్రకాశవంతమైన శక్తిని మింగేశాడు. ఇంతలో దుర్గాదేవి తలుపు దగ్గరికి వచ్చి తమ కలయిక తర్వాత శివుడు ఎందుకు తిరిగి రాలేదని అనుకుంది. ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది. ఆమెకు కోపం వచ్చి దేవతలను శపిస్తూ, మీ స్వార్థం వల్ల మా ప్రేమకి ఆటంకం కలిగించారు. నాకు తల్లి అయ్యే అవకాశాన్ని దూరం చేశారు. ఇకపై మీ దేవతల్లో ఎవరికీ పిల్లలు పుట్టరు. మీ భార్యలు పిల్లల్ని కనలేరు అని అంది. ఆ తర్వాత ఆమె అగ్ని వైపు చూసి, అగ్ని,
నీకు శివుడి శక్తి అర్థం కాదు. నువ్వు శివుడి వీర్యాన్ని మింగేశావు. నువ్వు ఎప్పుడూ బాధతో, ఆకలితో ఉండాలి అని శపించింది. తర్వాత ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు సంతోషంగా ఆ పిల్లవానికి వేదోక్త సంస్కారాలు చేయగా శివుని కుమారుడు మహర్షికి దివ్యజ్ఞానాన్ని గురుదక్షిణగా ఇచ్చాడు. కుమారుడు పుట్టిన వేళ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు చెప్పనలవి కాని సుఖాన్ని పొందారు. జగన్మాత మాతృభావన పొందగా చనులలో పాలు నిండాయి. అగ్నిదేవుడు వచ్చి ఆ పిల్లవానికి శక్తి అనే ఆయుధాన్ని మంత్రయుక్తంగా బహుకరించాడు. శివకుమారుడు ఆ శక్తితో ఒక కొండను ఎక్కి శిఖరాన్ని విరిచాడు. శివకుమారుడు పుట్టిన విషయం తెలుసుకున్న తారకాసురుడు ఆ కుమారుడిని చంపమని తన రాక్షస సైన్యాన్ని పంపాడు. కుమారుడు విరగగొట్టిన కొండ శిఖరపు బండలు మీదపడి రాక్షస సైన్యం నాశనమయ్యింది. ఆ శబ్దానికి ముల్లోకాలు అదిరాయి. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు అక్కడికి వచ్చి ఆ శబ్దానికి కారణమైన పిల్లవానిని చూశాడు. అతన్ని అడ్డుకోవాలని అనుకున్నాడు. పిల్లవాని 2 భుజాలపైన, ఛాతీపైన వజ్రాయుధంతో కొట్టగా ఐనశాఖుడు, విశాఖుడు, నైగముడు అనే 3 శూరులు జన్మించారు. స్కందునితో కలిసి ఆ 4 ఒకే రూపంలో ఉన్నారు. వారు ఇంద్రుడిని చంపబోయారు. అప్పుడు ఇంద్రుడు ప్రాణభయంతో తన లోకానికి పారిపోయాడు. బ్రహ్మదేవుడు వచ్చి కుమారుడిని శాంతింపజేశాడు. అదే సమయంలో కృత్తికలు అనే 6 మునిభార్యలు అక్కడికి వచ్చారు. నా బిడ్డ అంటే నా బిడ్డ అని పోట్లాడుకున్నారు. దయగల స్కందుడు వారి మాతృప్రేమకు సంతోషించి 6 ముఖాలను పొంది వారందరి దగ్గర ఒకేసారి పాలు త్రాగాడు. కృత్తికలు 6 కుమారుడిని తమతో తీసుకువెళ్లి గారాబంగా పెంచుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు పార్వతీదేవి శివుడితో, ఆ రోజు మన ప్రణయ విహారం దేవతలు కలిగించిన ఆటంకం వలన చెడిపోయింది. అప్పుడు మీ తేజస్సును ఏ దేవత తీసుకుంది? దాని ఫలితంగా పుట్టిన బిడ్డ ఎక్కడా అని అడిగింది. ఈశ్వరుడు దేవతలను, కర్మసాక్షులను పిలిచి పార్వతి అడిగిన ప్రశ్నను వారి ముందు ఉంచాడు. వారందరూ వారికి తెలిసిన నిజం చెప్పారు. తమ కుమారుడు కృత్తికలచే పెంచబడుతున్నాడని తెలుసుకుని పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషించారు. కార్తికేయుడిని తీసుకురమ్మని రుద్రగణాలను కృత్తికల దగ్గరకు పంపించారు. కృత్తికలు గణాలను చూసి భయంతో కార్తికేయుడిని పట్టుకుని కాపాడమని వేడుకున్నారు. అప్పుడు ఆ కుమారుడు ఆయుధాన్ని ధరించి, తల్లులారా భయపడకండి. నా ఇష్టం లేకుండా నన్నెవరూ ఎక్కడికీ తీసుకుపోలేరు అని ఓదార్చాడు. అప్పుడు నందీశ్వరుడు ముందుకు వచ్చి, కుమారా, నీవు శివపుత్రుడవు. విధివశాత్తు ఈ కృత్తికల వద్ద పెరుగుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు. నీవు కారణ జన్ముడవు. దేవతలు నీకు వారి వారి ఆయుధాలు ఇస్తారు. నిన్ను దేవతలు తమ సర్వ సైన్యానికి సేనాధిపతిగా నియమిస్తారు అని చెప్పాడు. స్కందుడు నందితో, సోదరా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఈ కృత్తికలు యోగినులు. వీరి పాలు త్రాగి వారి ఒడిలో నేను పెరిగాను. పెంచిన ప్రేమ గొప్పది కదా. నీవు నాకు సోదర సమానుడవు. నేను నీతో కైలాసానికి వస్తాను అని చెప్పి నందీశ్వరునితో కైలాసానికి వెళ్లడానికి పార్వతీదేవి పంపిన రథాన్ని ఎక్కాడు. కృత్తికలు బాధతో ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు స్కందుడు వారిని ఓదార్చి జ్ఞానోపదేశం చేశాడు. కైలాసంలో శివపార్వతులు, బ్రహ్మ విష్ణులు, దేవేంద్రుడితో సహా దేవతలందరూ స్కందునికి స్వాగతం చెప్పారు. పార్వతీదేవి బాలుని వళ్లంతో నిమిరి సంతోషంతో పరవశించింది. శివుడు కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకుని వినోదించాడు. దేవతలు షణ్ముఖుని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి సర్వతీర్థజలాలతో అభిషేకించారు. ఆ మహాసభలతోనే శివుడు కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఒక త్రిశూలాన్ని, పినాకినిని, శక్త్యాయుధాన్ని, పాశుపతాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. విష్ణువు రత్నకిరీటాన్ని, వైజయంతి కంఠహారాన్ని బహూకరించాడు. బ్రహ్మ యజ్ఞోపవీతాన్ని, గాయత్రీమంత్రాన్ని, వేదాలను, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని ఇచ్చాడు. దేవతలందరూ వారి వారి అస్త్రాలను బహూకరించారు. పార్వతీ పరమేశ్వర్యాన్ని, లక్ష్మీదేవి దివ్య సంపదను, సరస్వతీ జ్ఞానాన్ని సంతోషంగా ఇచ్చారు.
దేవతలు కుమారస్వామికి మంగళ స్నానాలు చేయించి రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి తిలకం దిద్ది సర్వసేనలకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. షణ్ముఖుని నాయకత్వంలో దేవతలు కైలాసం నుండి తారకాసుర సంహారానికి బయలుదేరారు. దేవతల, రాక్షసుల యొక్క 2 సైన్యాలు భూమి మరియు సముద్రం కలిసే చోటుకు చేరుకున్నాయి. వారి అరుపుల వల్ల సముద్రపు ధ్వని కూడా వినబడటం లేదు. కార్తికేయుడు విమానం ఎక్కి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కాసేపటికి యుద్ధభూమి మొత్తం రక్తపు ఏరులతో నిండిపోయింది. తెగిన తలలు, విరిగిన చేతులు, కాళ్లతో భూమి భయంకరంగా ఉంది. తారకాసురుని ఇంద్రుడు ఎదుర్కొన్నాడు. బ్రహ్మవరం వల్ల గర్వంతో ఉన్న తారకాసురుడు పాములాంటి చేతులతో గదను పట్టుకుని ఇంద్రుని తలపై కొట్టబోగా అది గురి తప్పి ఐరావతం యొక్క కుంభస్థలాన్ని తాకింది. దాంతో ఐరావతం కింద పడిపోయింది. దేవతలందరూ రాక్షసుల చేతిలో ఓడిపోయి వీరభద్రుని వెనక్కి చేరారు. వీరభద్రుడు ప్రమథ గణాలతో కలిసి త్రిశూలాన్ని చేతిలో పట్టుకుని తారకుని ఎదుర్కొన్నాడు. వీరభద్రుని త్రిశూలం తాకడంతో తారకుడు స్పృహ తప్పిపోయి వెంటనే తేరుకున్నాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు వాసుదేవుడు వచ్చి వీరభద్రునికి సహాయంగా నిలిచాడు. పాంచజన్యం పూరించి వాసుదేవుడు 4 చేతులతో ఆయుధాలు ధరించి తారకునితో పోరాడాడు. తారకుడు వరం యొక్క గర్వంతో పద్మనాభుని ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాడు. ఎవరికీ గెలుపు దక్కలేదు. సమయం మించిపోతుందని తెలుసుకున్న బ్రహ్మ కుమారస్వామి దగ్గరికి వచ్చి, కుమారా, ఈ దుష్టుడు నీ చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ చావడు. అదే నీ జన్మకు కారణం. కాబట్టి వెంటనే వాడిని ఓడించి చంపు అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు సంతోషించిన కుమారస్వామి విమానం దిగాడు. తారకుడు కూడా కుమారుడిని చూసి ఆయుధంతో కోపంగా వచ్చాడు. ఇంద్రుడిని, విష్ణువును దూషించి తన ముందు జన్మలో చేసిన పుణ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా నిందిస్తున్న తారకుని చూసి కోపంతో స్కంధుడు వానిని వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కిందపడిపోయి వెంటనే తేరుకుని యుద్ధం మొదలుపెట్టాడు. స్కందుడు తారకుని చంపడానికి నిర్ణయించుకుని రకరకాల యుద్ధ పద్ధతులను చూపించాడు. శక్తి ఆయుధంతో వాని తల, మెడ, తొడలు, మోకాళ్లు, నడుము, ఛాతీ లాంటి శరీర భాగాలను గురి చూసి కొట్టాడు. తరువాత వారిద్దరూ బాహుయుద్ధం చేశారు. దేవతలందరూ వారిద్దరి యుద్ధాన్ని ఆశ్చర్యంగా కళ్ళు ఆర్పకుండా చూశారు. చివరికి షణ్ముఖుడు శక్త్యాయుధాన్ని వేగంగా విసిరి ఆ రాక్షసుడిని చంపేశాడు. తారకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విధంగా కుమారస్వామి తారకుని చంపడంతో దేవతల కష్టాలు తీరాయి. అందరూ జయజయధ్వానాలు చేశారు. తరువాత స్కంధుడు బాణాసురుడిని చంపి క్రౌంచుడు అనే పర్వతరాజును, ప్రలంభాసురుడిని చంపి కుముదుడు అనే రాజును కాపాడాడు. కుమారస్వామి తన తండ్రి సంతోషం కోసం ఆ ప్రదేశంలో ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అనే పేర్లతో 3 లింగాలను స్థాపించాడు. జయస్తంభం దగ్గర స్తంభేశ్వర లింగాన్ని కూడా స్థాపించాడు. విష్ణుమూర్తి, ఇతర దేవతలు కూడా శివలింగాలను స్థాపించారు. ఈ కుమార విజయగాథ చాలా పవిత్రమైనది. ఇది అన్ని పాపాలను పోగొడుతుంది, అన్ని బాధలను తొలగిస్తుంది మరియు భక్తిని, ముక్తిని ఇస్తుంది.